ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమః తండ్రి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే కనుక మేము చిట్యాలు వెళ్ళాము. అక్కడ వెంకటేశ్వర స్వామి అసలైతే నిన్ననే వెళ్ళాలి, ఏకాదశి కాబట్టి, కానీ ఫుల్ రష్గా ఉంటుంది. అందరూ వచ్చే కార్తీక మాసంలో అందరు గుడికి వెళ్తారు కదా, నిన్న ఫుల్గా రష్గా ఉంటుంది అనేసి మేము వెళ్ళలేదు. ఇంత ఫ్రీగా ఇంత చూడటానికి కూడా ఉండదు అనేసి నిన్న మేము వెళ్ళలేదు. మా ఇంటి దగ్గరలోనే ఉన్న టెంపుల్కి వెళ్ళాము. కానీ ఇవాళ వీకెండ్ కదా, సండే అనేసి పిల్లలు వెళ్దాం అనేసి అని అంటే కనుక వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది చూడండి. కానీ మేము వెళ్ళిన టైంకి గుడి క్లోజ్ చేసేసారు. మార్నింగ్ 9 కల్లా క్లోజ్ చేసేస్తారంట. మళ్ళీ ఈవినింగ్ 5:30, 5 o'clock, 5:30 అట్లా తీస్తారంట. మేము అప్పుడు దాకా ఉండలేదు. అందు గురించి దేవుడిని చూపించడానికి వీలు కాలేదు. ఇంకా ఈయన చూసారా, విఘ్నేశ్వరుడు. ఈయన చాలా బాగున్నాడు గుడి. చాలా అసలు మేము ఫస్ట్ టైం అయితే వెళ్ళటం. ఇక్కడికి అందరు వెళ్తారంట. చాలా మహిమగల దేవుడు అంట. మీరైతే కనుక ఎప్పుడైనా ఈ ఊరి చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. ముఖ్యంగా వేరే ఒక్క విషయం ఏమిటంటే కనుక, ఇక్కడ మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో సేమ్ డిక్టో ఈ చిట్యాల వెంకటేశ్వర స్వామి కూడా అలాగే ఉంటారంట స్వామివారు. ఇది చూసారా, నిన్న మ్యారేజ్ ఏదో అయిందనుకుంటా, బాగా డెకరేషన్ చేశారు. ఈయన వచ్చేసి లోపల ఉయ్యాల పల్లకిలో వెంకటేశ్వర స్వామి చూడండి. గుడి మీకు క్లోజ్ చేసేసారు మేము వెళ్ళేసరికి. మొత్తం సేమ్ అంత పాలరాయి, చాలా బాగుంది అసలుకి. ఎలా అయితే నా స్వామివారిని చూద్దామంటే కుదరలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.